ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ చరణం. హీ ప్రిజర్వ్స్ ద లీవ్స్ ఆఫ్ హిస్ సెయింట్స్, హీ డెలివర్స్ దెమ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ విక్డ్. సామ్స్ చాప్టర్ 97 వర్స్ 10. ఈ రోజుకు గాను కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తనను ప్రేమించు వారి ప్రాణమును కాపాడుతాడు. ఆయన మనల్ని ద్వేషించే వారి నుండి విడిపిస్తాడు. ఈ రోజున నీవు ప్రాణ భయంతో ఉన్నావేమో, నీవు చేస్తున్న పరిచర్యను బట్టి, నీవు చేస్తున్న ఉద్యోగమును బట్టి, నీకు కలిగిన ధనమును బట్టి నిన్ను చంపాలి, ప్రాణహాని కలిగించాలని అనుకుంటున్నారేమో. నీ బంధువులే, నీ స్నేహితులే టైం వస్తే ఎలాగో అలాగా నిన్ను తప్పించేయాలి అనుకుంటున్నారేమో. బాణమతులు, మాంత్రిక శక్తుల ద్వారా నిన్ను మట్టు పెట్టాలని ఆలోచిస్తున్నారేమో. భయపడకు, దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన మన ప్రాణములను రక్షించేవాడు అని. ఎవరైతే భక్తిహీనులు, విరోధులు, మనవంటే పడని వారు ఉన్నారో వారి నుండి, వారు వేసే ఉచ్చుల నుండి, వారి చేతిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. సౌలు దావీదును చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. సౌలు ఒకసారి దావీదు సితారా వాయిస్తుండగా దావీదును చంపాలని సౌలు ఈటె విసరగా అతను తప్పించుకున్నాడు. అది ముందుగానే యోనాతాను తనకు చెప్పినందుకు దావీదు జాగ్రత్త పడ్డాడు. మరొక మారు దావీదును చంపాలని ఉద్దేశించినప్పుడు మీకాలు అతన్ని కిటికీ గుండా దాటించి అతని యొక్క ప్రాణాలను కాపాడుతుంది. మంచము మీద మేకబొచ్చుగల దానిని ఉంచుతుంది. సౌలు చంపాలి అనుకోవడం, దావీదు తప్పించుకోవడం, ఇలా ప్రతిసారి జరుగుతుంది. అయితే దావీదును ఈ 2 సార్లు తప్పించింది ఎవరో కాదు, సౌలు కుమారుడైన యోనాతాను, సౌలు కుమార్తె అయిన మీకాలు. అంటే సహాయము దేవుడు వల్ల ఇంట్లో నుండే పంపించాడు. ఇలా ప్రతి విషయంలో దావీదుకు దేవుడు సహాయము పంపిస్తూనే ఉన్నాడు, తన ప్రాణమును రక్షిస్తూనే ఉన్నాడు. అయితే మనము ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. సౌలు అసలు దావీదును ఎందుకు చంపాలి అనుకున్నాడు అని. దావీదేమైనా పాపం చేశాడా? దావీదు సౌలును మోసం చేశాడా? సౌలుకు సంబంధించిన ఆస్తులు ఏమైనా కబ్జా చేశాడా? అక్రమంగా సౌలు ఇంట్లోకి వచ్చాడా? ఇలా చూస్తే ఎటువంటి హాని దావీదుకు సౌలు చేయలేదు. అందుకే తన కుమారుడైన యోనాతానే ఇలా అంటున్నాడు, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలే చేసెను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపగా యెహోవా ఇజ్రాయేలుకు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను అని. అంటే దావీదు మేలు చేసినా చంపాలనే చూస్తున్నాడు. దానికి కారణం దావీదును అందరూ పొగడడం వలనే. అంటే నిష్కారణంగానే అతని మీద అసూయతోనే అతను ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతున్నాడు అనే హృదయముతోనే చంపాలని చూశాడు. ఈ రోజున సౌలు లాంటి వాళ్ళు అనేకులు మన మధ్య ఉన్నారండి. వాళ్లతో జాగ్రత్త. నీ జ్ఞానం చూసి, నీ కుటుంబము వర్ధిల్లుట చూసి, నీవు పొందుకుంటున్న మేలులు చూసి, నీ బిడ్డలు ఎదుగుతున్న విధానము చూసి, వారి చక్కదనమును చూసి నిష్కారణముగానే నిన్ను, నీ కుటుంబాన్ని ఏదో చెయ్యాలని అనుకుంటారు. నీ ఆనందం, నీ సంతోషం ఎందుకో మరి వారికి దుఃఖముగా ఉంటుంది. నాతో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు అవుతాడా? నా క్రింద ఉండాల్సిన వారు నాకు పైగా ఉంటారా అని ఏ కారణము లేకుండానే నీపై పగ కలిగి ఉంటారు. నిన్ను అదును చూసి మట్టు పెట్టాలని ఆలోచిస్తారు. లోకంలో ఒక నానుడి ఉంది, డైరెక్ట్గా ఎదుర్కొనే శత్రువునైనా మనం జయించగలం, కానీ మన వెంటే ఉంటూ మనవారు అని చెప్పుకుంటూ మనల్ని దొంగ దెబ్బ తీసే వారి చేతిలో నుండి ఎవ్వరం తప్పించుకోలేము అని. కానీ దేవుడు అటువంటి విరోధుల చేతిలో నుండి కూడా నిన్ను తప్పించబోతున్నాడు. ఆయన నీ ప్రాణమును, నీ కుటుంబం వారి ప్రాణమును నీ విరోధి చేతికి అప్పగించడు. వారు పన్నుతున్న పన్నాగాలన్నిటినీ నీకు దేవుడు తెలిసేలా చేస్తాడు. ఆయన నాకు సహాయాన్ని పంపుతాడు. వాళ్ళు ఏ తాంత్రిక శక్తులనైనా ఆశ్రయించనివ్వండి, అవి మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకున్న ప్రాణహానిని గురించి భయపడకు.
మనం మంచిగా ఆయన యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించి పాపమును అసహించుకుంటూ ఎవరికి ఏ హాని చేయకుండా జీవించే వారిగా ఉన్నన్ని రోజులు దేవుడు మన యొక్క ప్రాణమును భక్తిహీనుల చేతిలో నుండి రక్షిస్తూనే ఉంటాడు. ఎవ్వరి బెదిరింపులకు మనం భయపడవలసిన అవసరమో లేదు. దేవునిపై భారం వేసి నిశ్చింతగా జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడవైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయాన్ని యందు భయభక్తులు ఉంచిన వారి యొక్క ప్రాణమును కాపాడుతారని, భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరచి అయా సరిచేసి ఆదరించిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రములు. అవునయ్యా, మా యొక్క విరోధుల చేతిలో నుండి మీరు మమ్మల్ని తప్పిస్తారని, మా ప్రాణమును మా కుటుంబ సభ్యుల ప్రాణమును అయా విరోధి చేతికి మీరు అప్పగించరు అని అయా మరి తండ్రి, మాకు విరోధంగా వారు పన్నుతున్న ప్రతి ఒక్క పన్నాగాలన్నిటి నుంచి తండ్రి మీరు మమ్మల్ని తండ్రి రక్షిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదన బాధల్లో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డకు యేసు నామములో ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతి సమాధానాలను అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేకుండా ఉంటున్నారో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి నెమ్మది గల జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అనారోగ్య సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. వారికి ఎటువంటి రోగముతో బిడ్డలు ఉన్నప్పటికీ నా ప్రభా, ఆయా రోగములన్నిటినీ తండ్రి తీసివేసి తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను యేసు నామములో తీసివేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ప్రమోషన్ నిమిత్తం మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అయా, ఎటువంటి చెడ్డ ఆలోచనలు బిడ్డలకు కలగకుండా, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా మార్గం అంతటిలో బిడ్డలకు మీరు తోడై ఉండండి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి. అయా, మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి తండ్రి మీ యొక్క శక్తిని, బలాన్ని దయచేయండి. బలహీనతను కొట్టివేయండి. అయా, బ్లడ్ను వారికి మీరే సమకూర్చండి ప్రభా. ఎటువంటి తండ్రి అపాయము బిడ్డలకు రాకుండా ప్రభా మీరే వారిని కాచి కాపాడండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా బిజినెస్ చేస్తున్నారో వారిని మీరు దీవించండి. నష్టపోయిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా వారిని తండ్రి ఆ నష్టాన్ని తీసివేసి లాభము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా రైతులను దీవించండి. వారు చేసే ప్రతి ఒక్క కష్టములో ప్రభా వారిని ఆశీర్వదించండి నా తండ్రి. అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. మీరే వారిని రక్షించి కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాళ్ళ పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. బిడ్డలకు తండ్రి మీరే న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కొట్టివేయండి. వారి మధ్య ఉన్న మనస్పర్ధలను యేసు నామములో లయపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో జీవించేటటువంటి భాగ్యమును వారికి దయచేయండి. అయా, ముఖ్యంగా మా ప్రభా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, మరి అనేకులు ప్రభా మరి మీ యొక్క ప్రేమను తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని కూడా మీరు దీవించండి. వారు పడుతున్న ప్రతి వేదన, బాధన అంతటిని కొట్టివేయండి నా ప్రభా. అయా, ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకుని బిడ్డల హృదయాలను మీరు మార్చండి. అదే విధంగా దైవ సేవకులను దీవించండి. సువార్థికులను మీరు బలపరచండి.
మిషనరీస్ని దీవించండి, పరిచారకులను మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేసే ప్రతి ఒక్క పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.